ఐక్యరాజ్య సమితిలో సామాజిక అభివృద్ధి కమిషన్ 62వ సమావేశానికి ఏ దేశం అధ్యక్షత వహిస్తుంది అంటే దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి భారతదేశం. అలాగే హర్యానాలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం MGNREGS కింద నైపుణ్యం లేని కార్మికులకు సవరించిన వేతన రేటు ఎంత అంటే ఇది రోజుకు 374 రూపాయలను సవరించింది. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే ఎలక్టోరల్ బాండ్ల పథకంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో భారత రాజ్యాంగంలోని ఏ నిర్దిష్ట ఆర్టికల్ ద్వారా ఉల్లంఘించబడింది అంటే దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ 19 ద్వారా దీన్ని రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్ ద్వారా ఉల్లంఘించబడింది. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే చెట్ల పెంపకం కార్యక్రమంలో సమాజ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు వాన్ మిత్ర పథకాన్ని ఏ రాష్ట్ర మంత్రి ప్రారంభించారు? ఇది హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఇది హర్యానా రాష్ట్రానికి సంబంధించింది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం చూసినట్లయితే ఐక్యరాజ్య సమితిలో సామాజిక అభివృద్ధి కమిషన్ 62వ సమావేశానికి ఏ దేశం అధ్యక్షత వహిస్తుంది అంటే భారతదేశం. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం చూసినట్లయితే ధ్వని ఆధారిత యాంటీ డ్రోన్ వ్యవస్థను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఇది ఐఐటిలో అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రతి ఒక్క ఎగ్జామ్స్లలో ఐఐటి గురించి అడగంది క్వశ్చన్ పేపరే ఉండదు. అలా దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఐఐటి జమ్మూ. నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం చూసినట్లయితే అంతర్జాతీయ న్యాయస్థానం ICJ కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు అనేది కనుక మనం చూసుకున్నట్లయితే దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నవాఫ్ సలాం అనేది ICJ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే భారతదేశంలో ఉపగ్రహ ఆధారిత టోలింగ్ను ప్రారంభించేందుకు ఏ ఎక్స్ప్రెస్ వేను ఏర్పాటు చేయబడింది? దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మైసూర్ టు బెంగళూరు ఎక్స్ప్రెస్ వేను స్థాపించబడింది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్లో కనుక చూసినట్లయితే దేశంలోని మొట్టమొదటి హెలికాప్టర్ ఎమర్జెన్సీ సర్వీస్ HEMSని ఏ రాష్ట్రంలో ప్రారంభించబోతున్నారు? అదే భారతదేశంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ప్రారంభించబోతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ ఇన్సాట్ 3DS ఉపగ్రహాన్ని ఏ ప్రాథమిక ప్రయోజనం కోసం ఇస్రో ప్రయోగించబడింది? దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇది వాతావరణ సూచనలను మనకు అందించడం కోసం ఇన్సాట్ 3D ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించబడింది. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే ప్రపంచ వారసత్వ ప్రదేశాల WHS తాత్కాలిక యునెస్కో జాబితాలో మధ్యప్రదేశ్ నుండి ఎన్ని కొత్త సైట్లు చేర్చబడ్డాయి? దీన్ని కనుక చూసినట్లయితే ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రం వాళ్ళు దీనికోసం 6 కొత్త సైట్లను చేర్చబడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం చూసినట్లయితే మిలాన్ నౌకాదళ విన్యాసాల 12వ ఎడిషన్ ఏ నగరంలో జరిగింది? దీని ఆన్సర్ కనుక మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ హర్ ఘర్ జల్ పథకంలో 100% సంతృప్తను సాధించిన మొదటి ఈశాన్య రాష్ట్రం ఏది అంటే ఇది అరుణాచల్ ప్రదేశ్. అంటే ప్రతి ఇంటికి నల్లాను కనెక్షన్ చేయడం. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే మ్యాజికల్ హీలింగ్ మంత్రిక వైద్యం పద్ధతులను నిషేధించే బిల్లును ఇటీవల ఏ భారతీయ రాష్ట్రం ఆమోదించింది? అస్సాం రాష్ట్రం. నెక్స్ట్ క్వశ్చన్ ఏ దేశం ఇటీవల ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ISAలో చేరి 119వ సభ్య దేశంగా అవతరించింది అంటే ఇది మాల్టా దేశం. నెక్స్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని ఏటా ఎప్పుడు జరుపుకుంటారు అంటే ఫిబ్రవరి 21న జరుపుకుంటారు. ఫ్రాన్స్ యొక్క అత్యున్నత పౌర పురస్కారం చెవాలియర్ డి లా లెజియన్ డి హోనర్తో ఎవరు సత్కరించబడ్డారు అనేది కనుక మనం చూసుకున్నట్లయితే ఇది శశి థరూర్ని సత్కరించారు.
నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే బ్యాగ్లెస్ స్కూల్ కార్యక్రమాన్ని భారతదేశంలోని ఏ రాష్ట్రం ప్రవేశపెట్టింది? బ్యాగ్లెస్ స్కూల్ అంటే బ్యాగ్ లేకుండా వెళ్ళడం స్కూల్కి. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది. ఈ రాష్ట్రం వాళ్ళు బ్యాగ్లెస్ స్కూల్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే 2023 గ్లోబల్ సైబర్ క్రైమ్ నివేదికలో భారతదేశం యొక్క ర్యాంకింగ్ ఏమిటి అంటే ఎంత అన్నట్టు. ఇది భారతదేశం యొక్క ర్యాంక్ 180కి సంబంధించింది. ఇది చాలా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అలాగే చండీగఢ్ మేయర్ ఎన్నికల ఫలితాలను కొట్టివేయడానికి భారత సుప్రీంకోర్టు ఏ రాజ్యాంగ ఆర్టికల్ను అమలు చేసింది? ఇది 142వ ఆర్టికల్ ద్వారా అమలు చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే భారతదేశంలో అతిపెద్ద డ్రోన్ పైలట్ శిక్షణ సంస్థను ఏ సంస్థ ప్రారంభించింది అంటే ఇది ఐఐటీలలో చెప్పాను కదా, ఐఐటి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని, దీన్ని కూడా గుర్తుంచుకోండి. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఐఐటి గౌహతి డ్రోన్ పైలట్ శిక్షణ సంస్థను స్థాపించింది, అంగీకరించారు. నెక్స్ట్ క్వశ్చన్ త్రైపాక్షిక వ్యాయామం దోస్త్ 16 యొక్క 16వ ఎడిషన్ ఏ దేశంలో జరిగింది అంటే దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మాల్దీవులు. నెక్స్ట్ క్వశ్చన్ 2023 నాటికి 1 నుండి 5 లక్షల టన్నుల హైడ్రోజన్ను ఉత్పత్తి చేయాలని ఏ దేశం లక్ష్యంగా పెట్టుకుంది అంటే దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వియత్నాం దేశం. నేషనల్ సైన్స్ డే 2024 థీమ్ ఏమిటి? మనకు చాలా ఇంపార్టెంట్ థీమ్స్ని చాలా అడుగుతున్నారు ఈ మధ్య ఎగ్జామ్స్లలో. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వీక్షిత్ భారత్ కోసం దేశీయ సాంకేతికతలు అనేది దీని థీము. నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశపు తొలి మహిళా పీచ్ క్యూరేటర్గా చరిత్ర సృష్టించింది ఎవరు? మన భారతదేశంలో క్రికెట్ చాలా ఆడుతారు. ఇది క్రికెట్కి సంబంధించింది. మహిళా పీచ్ క్యూరేటర్ అంటే క్రికెట్కి సంబంధించింది. ఎవరు సృష్టించారంటే జసింతా కళ్యాణ్. నెక్స్ట్ క్వశ్చన్ సిక్కిం తొలి రైల్వే స్టేషన్ ఏంటిది? రంగపోలో. భారతదేశంతో పాటు ధర్మగార్డియన్ సైనిక వ్యాయామంలో ఏ దేశం పాల్గొంటుంది? ఇది జపాన్. ఇది ద్వైపాక్షికంగా నిర్వహిస్తున్నారు. భారతదేశంతో ఇండియా అండ్ జపాన్ ధర్మగార్డియన్ని పాల్గొంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నీతి ఆయోగ్ CEO హైలైట్ చేసిన తాజా NSSO సర్వే ప్రకారం భారతదేశంలో పేదరికం రేటు ఎంత అంటే 5%. నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశపు మొట్టమొదటి సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ రోబోట్ను అభివృద్ధి చేసిన స్టార్టప్ను ఏ సంస్థ ఇంక్యుబేట్ చేసింది అంటే ఇది IIT మద్రాస్. చెప్పాను ఇంతకుముందే 2 క్వశ్చన్స్ వచ్చాయి, దీంతో 3rd క్వశ్చన్ IIT మద్రాస్ వాళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల భారత సైన్యంలో మొదటి మహిళా సుబేదార్ ఎవరు? ఇది ప్రీతి రజక్ మొదటి మహిళా సుబేదార్. సుదర్శన్ సేతు భారతదేశంలోనే అతి పొడవైన తీగగల వంతెన ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఇది గుజరాత్ రాష్ట్రంలో. స్వాతంత్ర్యం తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ UCCని ఆమోదించిన మొదటి భారతీయ రాష్ట్రం ఏది అంటే ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రం యూనిఫామ్ సివిల్ కోడ్ను ఆమోదించింది. నెక్స్ట్ క్వశ్చన్ స్వాతి పోర్టల్ని ప్రారంభించిన ప్రయోజనం ఏమిటి అంటే దీని ద్వారా స్వాతి పోర్టల్ ద్వారా ప్రయోజనం ఏమిటి అనేది తెలుసుకుందాం. సైన్స్ అండ్ టెక్నాలజీలో మహిళల సాధికారతను కల్పించడానికి స్వాతి పోర్టల్ను ప్రారంభించింది. నెక్స్ట్ క్వశ్చన్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో 2024లో 180 దేశాలలో భారతదేశం ర్యాంకు ఎంత? దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 159 ర్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్ నక్షత్ర సభ పేరుతో భారతదేశము మొట్టమొదటి ఆస్ట్రో టూరిజం ప్రచారాన్ని భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ప్రకటించనుంది?
అంటే దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉత్తరాఖండ్ రాష్ట్రం ప్రకటిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, నాసా ఇటీవల కనుగొన్న నివాసయోగ్యమైన ఎక్స్ప్లానెట్ పేరు ఏమిటి? దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి TOI-715b దీని కరెక్ట్ ఆన్సర్. పర్యావరణ పరిరక్షణలో రికార్డు నెలకొల్పుతూ అత్యధిక సంఖ్యలో రామ్సర్ సైట్లను సాధించిన భారత రాష్ట్రం ఏది? అంటే ఎక్కువగా రామ్సర్ సైట్లు మన తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, మహాత్మా గాంధీకి అంకితం చేయబడిన దేశంలోని మొట్టమొదటి రాగితో చేసిన బాపు టవర్ ఏ నగరంలో ఉంది? దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పాట్నా నగరంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, క్లీన్ ఎనర్జీ ఇన్నోవేషన్ రీసెర్చ్ మరియు స్టార్టప్ ఎకోసిస్టమ్ డెవలప్మెంట్పై సహకరించడానికి IREDAతో ఏ ఇన్స్టిట్యూట్ MOUపై సంతకం చేసింది? అంటే IIT భువనేశ్వర్ అనేది చేసింది. కచ్ అజ్రక్ దేనికి ప్రసిద్ధి చెందింది మరియు ఇటీవల భౌగోళిక సూచిక GI ట్యాగ్ను సంపాదించింది ఏంటిది? అంటే ఇది సాంప్రదాయ టెక్స్టైల్ ట్రస్ట్, కచ్, గుజరాత్. ఐక్యరాజ్య సమితి ప్రకారం 2024లో భారతదేశానికి సవరించిన ఆర్థిక వృద్ధి అంచనా శాతం ఎంత? అంటే 6.9%. ఏ సంవత్సరం నాటికి భారతదేశ ఇంటర్నెట్ ఆర్థిక వ్యవస్థ $1 ట్రిలియన్కు చేరుతుందని అంచనా చేయబడింది? అంటే ఇది 2030. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ప్యారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించిన తొలి భారతీయ పురుష రెజ్లర్ ఎవరు? అంటే దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అమన్ సెహ్రావత్, పురుషులలో రెజ్లర్ ఇతను. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ